సో ఈ అంటార్క్టికా కొండపీత ఇప్పుడు మనం తినబోతున్నాం. భలే ఉంటాయి. ఇలాంటి దాంట్లో పూర్తిగా వేసి ఇదిగోండి, పూర్తిగా వేసి గుమ్మగుమ్మలాడే మన మాత తయారైపోయింది. ఇది చాలా హెల్త్కి మంచిది. ఎలా ఉందో చూసి చెప్తాను. అదిగో చూసారా ఎలా ఉందో చెప్ప ఓపెన్ చేసేసరికి అదిగో. నమస్తే ఫ్రెండ్స్, ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ప్రపంచ దేశాల్లో ఉన్న రుచులన్నిటిని మీకు చూపించబోతున్నాడు. వాళ్ళ దేశాలు తిరిగి వాళ్ళ దేశాల యొక్క సాంప్రదాయకమైన రుచులను మీకు చూపించబోతున్నారు. వీడియోలను అయితే పూర్తిగా చూడండి. అవునట్టు చెప్పడం మర్చిపోయాను, భారతదేశంలో ఉన్న రుచులన్నీ మీకు చూపించాను. అదే చేతితో ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ దేశాల వింతలు విడ్డూరాలతో పాటు ఆ దేశాల యొక్క సాంప్రదాయకమైన రుచులన్నీ తీసి మీకు ప్లేలిస్ట్లో పెట్టాను. ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేలిస్ట్లో ఉన్న దేశాల రుచులన్నీ చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈరోజు మీకు చూపించబోతున్నాను అర్జెంటీనా యొక్క రుచుల్ని, అంటార్క్టికా రుచుల్ని. పూర్తిగా చూడండి. ఒక ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఉంటాను, బాబా అండ్ జై హింద్. చైనీస్ అంకుల్ పెద్ద తీమని చెప్పాను. గ్రాండ్ ఏమండి, ఫేమస్ అండి ఇక్కడ. యాక్చువల్గా వీళ్ళు డ్రేక్ పాసేజీల వరకు వెళ్ళి ఈ కొండపీతల్ని పడతారనమాట. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మనం రుచి చూద్దాం. సో ఇది ఇంత పెద్దది భయ ఆర్డర్ చేస్తే తినగలవంటే ఇదిగోండి, మీకు తెలుసు ప్రపంచ యాత్రికుడి గురించి. తిన్నంత వరకు తింటాడు, మిగిలింది బ్యాగ్లో వేసుకొని హాస్టల్కి తీసుకెళ్ళిపోయి రేపు మసాలా అవి ఉన్నాయి కాబట్టి కూర వండుకొని తినేస్తాడు. మనకు 2 పనులు ఒకేసారి అయిపోతాయి. సో వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఏవేవో ఇస్తానన్నారు, బంగాళదుంపలు గట్ట. నాకేం వద్దు, రైస్ ఇమ్మని అన్నాను. పీతలతో రైసు, కారం ముద్ద ఇమ్మన్నాను. కారం ముద్ద నిమ్మకాయ చాలు మనకి సరిపెట్టదు అన్నాను. సో కత్తిరిచ్చారు. సో ప్రశాంతంగా ఒక్కొక్క కాలు కట్ చేసుకొని తినేద్దాం. ఇంకా చూసాము, ఒకటి కట్ చేసాము పద్ధతిగాన. రెండోది కట్ చేసేద్దాం. కట్ చేసేసాం. ఇదిగో ఇప్పుడు దీన్ని మధ్యన ఏది అదిగో అదిగో ముళ్ళు గుచ్చిపోతున్నాయి. ఈ కొండపీతకి మీరు నమ్మరు, అంటార్క్టికా వరకు ఆ డ్రేక్ పాసేజీల వరకు వెళ్ళిపోతారు షిప్లు వేసుకొని. చాలా కాస్ట్లీ. ఇది మనకి ఎంత పడ్డదంటే 3,000 రూపాయలు ఈ అంటార్క్టికా కొండపీత మనకు పడ్డది. సో మన అంటార్క్టికా అర్జెంటీనా రుచులు అంటే మనం వెళ్ళాలి, ఇక్కడే దొరుకుతుంది. మళ్ళీ అది అటు సైడ్ వెళ్ళిపోతే మనకు దొరకవు. చూద్దాం ఎలా ఉందో. అసలు కారం ఉంచుకొని తిందా. బాగుందబ్బా, నైస్, చాలా బాగుంది. సో మనం ఆలస్యం చేయకుండా రైస్తోని నిమ్మకాయ వేసుకొని నిమ్మకాయ పిండితేనే కానీ కొంచెం బాగుంటుంది. నిమ్మకాయ వేసేసుకొని మనం నిమ్మకాయతో తినేద్దాం మొత్తం అంతా. వదిలే ప్రసక్తి లేదు, ప్రశాంతంగా చేసేద్దాం. ముళ్ళులు గుచ్చిపోతున్నాయి. ప్రాబ్లం వల్ల ముళ్ళులు, ఇదిగో కొండ ముళ్ళులు. దీన్ని ఏ జంతువు తింటో చెప్పండి. అదేంటే డాల్ఫిన్ తింటే డాల్ఫిన్ చచ్చిపోతుంది. ఏది తిన్నా ఈ ముళ్ళులు గుచ్చిపోయి చచ్చిపోతాయి. అంత పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయి చూడండి. పొరపాటున మనిషి కాలు పడిపోయినా కాలు లోపలికి ముళ్ళు గుచ్చిపోతాయి. కొండపీత బాగుంది. ఇంకా పెద్దవి ఉన్నాయి. అవి ఇద్దరిద్దరికి బాగుంటాయి. ఇంకా అది తీసుకోలేదు. రైస్తో మిక్స్ చేసుకొని వేసేద్దాం. బాగుంది. అసలు చెప్ప ఓపెన్ చేద్దాం. చెప్పలో ఏముందో అసలు చూద్దాం. కత్తిరితో కట్ చేసుకొని తినాల్సి వస్తుంది. అదిగో చూసారా ఎలా ఉందో. చెప్ప ఓపెన్ చేసేసరికి అదిగో చూసారా, ఇది భలే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఆహా, అమృతం, చెప్పామృతం. ఇదిగో ఇక్కడ చెత్త, ఇదంతా చెత్త, ఇది పారేయాలి.
ఇది బాగుంటుంది, ఇదంతా ఫ్లెష్ మళ్ళీ. ఇది వదలకూడదు, మేకలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్రెయిన్ అనమాట, జామ్ లాగా ఉందో చూసారా, ఇదంతా బ్రెయిన్, చాలా బాగుంటుంది ఇది. చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. చూడండి, అడుగుతున్నాను ఏటే తినాలి ఏటే తినుకో. పొరపాటున మంచి తినపోయి చెత్త తినేసి మంచిది వదిలిస్తే బాధ. ఇంకా ఇది నో, దిస్ వన్ నో, దిస్ వన్ నో, దిస్ వన్ నో. ఓపెన్ ఓపెన్. అన్నీ ఆపరేషన్ దుర్యోధన అనమాట, ఆపరేషన్ క్రాబ్. ఇదిగో ఇది తినకూడదు, నో రైట్, గార్బేజ్, చెత్త ఇది. దిస్ వన్, దిస్ వన్ నో, ఇది కూడా నో, ఇది కూడా తినకూడదు, బాత్రూమ్ ఇది. ఇంకా ఓకే, దిస్ వన్ నో, This one, this is okay. This is no. దిస్ వన్ ఓకే. ఓకే ఓకే. I need spoon better. Very difficult, man. You eat before? You want to eat now with me? Yeah, it's సో చూశారు కదా, ఇంత చెత్త ఇది అనమాట, ఇంత మరి మామూలుగా లేదనమాట. సో ఇదంతా మంచిది, మేకల్లాగా ఉంది. మంచిది బాబు తిను అన్నారు. ఇద్దరికి బాగుంటుందండి, ఒక్కడికి కొంచెం ఇదిగా ఉంది కానీ ఇద్దరికైతే సూపర్. అయినా మనం తినేస్తాంలేండి, ఏదో అదలు. అదిగో బసూరా, ఇదిగో ఇందులోని కూడా ఈ ఫ్లెష్ అనేది తినచ్చు, చెప్పాడు కదా ఆయన. బాగా ఏం బాగుంది ఇది, ఇది అమృతం ఇది. ఇది బాగుంది, చాలా బాగుంది, ఇది చాలా చాలా బాగుంది. ఇది చాలా బాగుంది మళ్ళీ, ఇది చాలా బాగుంది మళ్ళీ. ఫుడ్ ఎలర్జీ లేనోడు పర్ఫెక్ట్ తినొచ్చండి. ఎంత ఆపరేషన్ చేసి నేను తినేయగలను ఇది. మొత్తం ప్రపంచం అంతా నన్నే చూస్తున్నారా? మొత్తం ఎలా ఉందంటే అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం మొత్తం. ఇవి కట్ చేయబోయి చెయ్యిలు కట్ చేసేసుకున్నాను అనుకోండి, మొత్తానికి మొదలకే మోసం వస్తుంది. పీతల్లోని మెయిన్ ఇవేనండి, బాగుంటాయి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకుముందు తిన్నాను కానీ అవి చిన్నవి, పెద్దవి ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేశాను కానీ వీడియో చేయలేదు. అది వావ్ వావ్. గుచ్చుకుపోతున్నాయండి, మీరు నమ్మరు. ఎంత కష్టపడి ఎందుకురా తినడం అంటే మరి తప్పదు కదా, ప్రతి దేశంలో రుచులు చూసిపోతే మీకు ఎలా తెలుస్తుంది మనకు ఉన్నాయని. అన్నీ ఇక్కడ రెస్టారెంట్లో అన్నీ అవేనమాట, ఎక్కడ చూసినా అవే, మీరు చూసుకోవచ్చు. స్పెషల్
ఆశ ఎక్కువ పేకసాను అన్నట్లు కొనేసుకున్నాను, కానీ కొంచెం నెమ్మదిగా తినాలి, లేకపోతే అవ్వదు. అసలు ఎక్కువ కొసరత ఎక్కువ అన్నట్లు చెత్త ఎక్కువ ఉంది. ఈ చూడడానికి ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి, లోపల చూస్తే ఏటి లేవు. ఇంతంతవే, ఇగో ఇంత వస్తుంది సర్మం. అంత కష్టపడి మొత్తం కట్ చేస్తే మొత్తం చేతి అంతా ముళ్ళులు గుచ్చుకుపోయాయి. దానికి ఆపరేషన్ అంటార్టికా కొండపేత ఫినిష్ అయిపోయిందండి. కత్తులు సుత్తులు శానాలు కత్తులు కటార్లు పెట్టుకొని మొత్తం తినేసాం. ఈ 3 చేతులు ఉండిపోయాయి. ఇవి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని రూమ్కి తీసుకెళ్ళిపోతే అక్కడ సుత్తి శానం లేదు. ఇవి బద్దలు కొట్టుకొని తినడం అవ్వదు. అన్నం చూస్తే అన్నం అయిపోయింది, వదిలేద్దాం. ఆ కుక్క ఆయనే ఎవరో వాళ్ళు సిద్ధ కొట్టుకొని తింటారు. అయిపోయింది మొత్తానికి. ఎలా ఉంది? una dunita. సో ఈ అర్జెంటీనాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి ఎంపనాడస్ అనేసి. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూనే ఉంటారు. చాలా చవక అనమాట. జస్ట్ 20 రూపీసే మనకి ఈ ఎంపనాడ దొరుకుతుంటుంది. సో ఈ కజ్జికాయలాగా ఉండే ఈ ఎంపనాడస్ వేడివి తింటే భలే ఉంటాయి, చాలా బాగుంటాయండి. చల్లగా ఉంటుందేమో ఈ వేడివి తింటుంటే. సూపర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అర్జెంటీనాకి ఫేమస్ అయిన డ్రింక్ అనమాట మాతే. ప్రతి దేశానికి ఒక ఫేమస్ బెవరేజ్ ఉంటుందండి, డ్రింక్స్ ఉంటాయి. సో అలాగే ఈ దేశానికి అయితే మాతే అనమాట. చాలా బాగుంటుంది. ఈ మాత అంటే ఏం లేదండి, ఇక్కడ అర్జెంటీనాలో ఎవరు చూసినా ఇలాంటి గొట్టాలు పేపాలు పట్టుకొని తిరుగుతారు. వాటితో పాటు వేడి నీళ్ళు పట్టుకొని తిరుగుతారు. ఇది ఏంటో చెప్తాను. అసలు మాత అంటే ఒక చెట్టు అండి, ఇక్కడ చెట్టు. ఆ చెట్టు యొక్క పౌడర్ని వీళ్ళు వాడతారు. సో ఆ పౌడర్ని ఇలాంటి దాంట్లో పూర్తిగా వేసి, ఇదిగోండి పూర్తిగా వేసి పౌడర్ లోపల ఇలా చేసి, ఇది ఎలా ఉంటుందంటే మంచి హెర్బ్స్, మంచిది హెల్త్కి. సో ఇలా చేసి దీంట్లోన అందరూ వేడి నీళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర వేడి నీళ్ళు ఉంటాయి. వేడి నీళ్ళు వేసి ఇదిగో మస్కటా వేడి నీళ్ళు వేసి మంచి స్మెల్ వస్తుంది. వేడి నీళ్ళు వేసి ఇదిగో ఈ ఫిల్టర్ ఇది ఇలాంటి బోల్డ్ ఉంటాయి పైపులు. ఇది ఇలా పెట్టేసి ఉంచేయాలి. ఇలాగనేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు. ఇదిగోండి ప్రతి ఒక్కరు ఫిల్టరు ఐరన్, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఫిల్టరు ఐరన్. ఇదిగో ఇవి చాలా బాగుంటుంది. ఎలా ఉందో చెప్తాను. ఒక్క 5 నిమిషాలు ఆగండి. సో గుమ్మలాడే మన మాత తయారైపోయింది. ఇది చాలా హెల్త్కి మంచిది. ఎలా ఉందో చూసి చెప్తాను. సూపర్ అండి. అందుకే వీళ్ళందరూ, మీరు అర్జెంటీనాలో ఎవరైనా చూడండి, ఇలాంటి గిన్నె మాతే ఇలాంటి డబ్బా పట్టుకునే తిరుగుతారు అందరూ. ఎందుకు తిరుగుతారో నాకు అర్థం అవ్వలేదు. ఇది మాతే ప్రతి ఒక్కరు, అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు, హెల్త్కి మంచిది, కెఫైన్ ఉంటుంది, కడుపుకి మంచిది. అందుకే అందరూ నేచురల్ డ్రింక్ కదా, సో హెల్త్కి మంచిది అనగానే అందరూ, ఇక్కడే కాదు పక్కనున్న చిలీ, బొలీవియా, ఈ కింద ఉన్న బోర్డర్ బ్రెజిల్, ఇవన్నీ తాగుతారనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే అర్జెంటీనా మర్చిపోకండి. మాతే చాలా చవక, అలా క్లాస్.